కువైట్ ఇళ్లలో పనిచేస్తున్న పని మనుషులకి కువైట్ వాళ్ళు బయటకు అస్సలు పంపారు. ఒకవేళ మీకు కూడా లీవ్ కావాలంటే ఇండియా నుంచి కువైట్ కు వచ్చేటప్పుడు లీవ్ గురించి మాట్లాడుకుని ఇక్కడికి అయితే రావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా కువైట్ ఇంట్లో పనిచేస్తాంటే పని మనిషికి లీవ్ అయితే లేదనమాట. ఆవిడకి జీతం అయితే ఇచ్చారు. ఆ జీతాన్ని ఇండియాకి పంపించమని అయితే చెప్పింది. ఫింతాస్ అనే ఏరియాకి అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే అల్ముజ్ అనే ఎక్స్చేంజ్ బ్యాంక్ అయితే ఉందన్నమాట. ఈ బ్యాంక్ ద్వారా ఇండియాకి డబ్బులు అయితే పంపించుకోవచ్చు. కువైట్ లో ఉన్న ఏ బ్యాంక్ కి వెళ్ళినా ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనం చేయాల్సిన పని ఏంటంటే టోకన్ అయితే తీసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఎలా ఉంటుందంటే జనాలు లేరు కదా, టోకన్ తో అవసరం ఉండదులే అనేసి అయితే అనుకుంటాము. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళామంటే టోకన్ ఏదైనా అంటాడు. సచ్చినట్టు మళ్ళీ మొదటి నుంచి టోకన్ తీసుకుని వెళ్ళాలి. ఇండియాలో ఉన్న వాళ్ళ బంధువులు అకౌంట్ ఫోటో అయితే నాకు పంపించింది. మా ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అక్క. అతనికి ఆ బ్యాంక్ అకౌంట్ చూపించి ఆ నంబర్ కి డబ్బులు పంపించనేసి చెప్పాను. కన్ఫర్మ్ కోసం ఈ పేపర్ లో మన అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. కువైట్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించుకోవాలంటే కువైట్ లో మనకు పుట్టిన సివిలైడ్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. సివిలైడ్ కార్డు ఉంటే బ్యాంక్ ద్వారా ఇండియాకి డబ్బులు అయితే పంపించుకోవచ్చు. కువైట్ డబ్బులు 120 దినాలు మన ఇండియాకి అయితే పంపించినా మన ఇండియా డబ్బులు ఎంత వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. బ్యాంక్ లో వచ్చిన ఈ స్లిప్ ని ఎత్తుకొని వెళ్ళి పని మనిషికి ఇచ్చేసామంటే ఆవిడ జాగ్రత్తగా దాచుకుంటది. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.